బ్రేకింగ్ న్యూస్ వినుకొండ హనుమాన్ నగర్లో మద్యం దుకాణం ఏర్పాటుకు వ్యతిరేకంగా మహిళలు పోరుబాటపట్టారు. సిపిఐ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. జనావాసాల మధ్య మద్యం షాపు వల్ల మహిళలకు చిన్నారులకు రక్షణ ఉండదని అంటున్నారు. ఈ నిరసనతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సర్దుబాటు చేశారు. నిబంధనలకు లోబడి ఉంటేనే దుకాణానికి అనుమతి ఇస్తామని, ఉల్లంఘనలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు. వినుకొండ హనుమాన్ నగర్లో మద్యం దుకాణం ఏర్పాటుకు వ్యతిరేకంగా మహిళలు పోరుబాటపట్టారు. సిపిఐ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. జనావాసాల మధ్య మద్యం షాపు వల్ల మహిళలకు చిన్నారులకు రక్షణ ఉండదని అంటున్నారు. ఈ నిరసనతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సర్దుబాటు చేశారు. నిబంధనలకు లోబడి ఉంటేనే దుకాణానికి అనుమతి ఇస్తామని, ఉల్లంఘనలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు వినుకొండ హనుమాన్ నగర్లో మద్యం దుకాణం ఏర్పాటుకు వ్యతిరేకంగా మహిళలంతా పోరుబాటపట్టారు. సిపిఐ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిని బైఠాయించారు రహదారిపైన. అయితే ఇక ప్రధానంగా అక్కడ జనావాసాల మధ్య మద్యం దుకాణం ఉండడం వల్ల తమకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటామని, ఆ మహిళలకు చిన్నారులకు రక్షణ ఉండదు అంటే చాలామంది అక్కడ మద్యం షాప్ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో అక్కడ చాలామంది ఆ పురుషులు అక్కడ గుమిగుడి ఉంటారు, మందు దాగి ఉంటారు. అటువంటి సమయంలో మద్యం సేవించినటువంటి ఆ సమయంలో అటు నుంచి మహిళలు కానీ చిన్నారులు కానీ వెళ్ళినా కూడా వాళ్లకు సరైన రక్షణ ఉండదు అంటూ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో మనం చూస్తున్నాం విజువల్స్లో వినుకొండలో, పల్నాడు జిల్లా వినుకొండలో అక్కడ మహిళలందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. మద్యం దుకాణం హనుమాన్ నగర్లో మద్యం దుకాణం ఏర్పాటు వద్దు అంటూ అక్కడ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ పోలీసులు కూడా చేరుకున్నారు. సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో మహిళలు ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డు పైన వాళ్ళు రోడ్డును దిగ్బంధించి ఇక్కడ రాస్తారోకో చేస్తున్నటువంటి పరిస్థితితో ట్రాఫిక్ జామ్ అయింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, చాలామంది మహిళలు మనకు కనిపిస్తున్నారు మద్యం దుకాణం అక్కడ వద్దు అనేది. సో అక్కడ ఎక్సైజ్ అధికారులు ఏమంటున్నారు? నిజంగా మరి అక్కడ అనుమతులు ఉల్లంఘన జరుగుతోందా, లేదంటే అనుమతులు ఉన్నప్పుడే, అనుమతులు ఉంటేనే అక్కడ మద్యం షాప్ ఏర్పాటు చేస్తున్నారా? ఏం జరుగుతోంది? సో మహిళల పోరాటంతో అక్కడ మద్యం షాప్ అనేది అక్కడ ఓపెన్ కాకుండా ఉండే అవకాశం ఉందా? వాళ్ళు ఏమంటున్నారు? ఎస్ రాజేష్, పల్నాడు జిల్లా వినుకొండలో మహిళలు రోడ్డెక్కారు. ఏదైతే హనుమాన్ నగర్ లో నూతనంగా ఒక మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ మద్యం దుకాణం ఇళ్ల మధ్యలో ఉండటంతో అక్కడ స్థానికంగా మహిళలు తమకు ఇబ్బంది కలుగుతోంది, ఇక్కడ మందుబాబులు అలచలు చేస్తా ఉన్నారు, నిత్యం ఒక రసబసలాగా ఉంటుందని చెప్పి మహిళలు మొదటి నుంచి కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం సిపిఐ ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. తాళ్లతో రోడ్డు అంతా కూడా మొత్తం అంతా రాస్తారోకో చేసిన పరిస్థితి. దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. నేపథ్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళలతో మాట్లాడారు. అయితే మద్యం దుకాణం అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అక్కడ నివసించేటువంటి ప్రజలకు కావచ్చు, లేదంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు, లేదంటే చిన్నపిల్లలు అటు స్కూల్ కు వెళ్తూ వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మందుబాబులు ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా మహిళలందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఎక్సైజ్ పోలీసులు అక్కడ చేరుకుని మహిళలతో మాట్లాడారు. నిబంధనలకు అనుగుణంగానే షాపు అక్కడ ఏర్పాటు చేశారు. ఒకవేళ తాము మళ్ళీ మరోసారి దానికి సంబంధించి పరిశీలిస్తాం, ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ షాపు ఉంటే కనుక దాన్ని కూడా తొలగిస్తామని చెప్పి పోలీసులు హామీ ఇవ్వడంతో అక్కడ మహిళలు ఆందోళన విరమించారు. ఏదేమైనప్పుడు కూడా అంటే ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ఘటనలు ఎక్కువ అవుతున్న నేపథ్యం అంటే చాలా వరకు షాపులు అనధికారిక మణికుమార్ అక్కడ ఘటనలు జరిగాయని చెప్తున్నారా? మహిళలు ఎందుకు ఆందోళనకు దిగాల్సి వచ్చింది? అంటే కేవలం జనావాసాల మధ్య ఉంది, భవిష్యత్తులో మహిళలకు చిన్నారులకు ఇబ్బంది అవుతుందనా, లేదంటే ఇటీవల కాలంలో అక్కడ ఏమన్నా సంఘటనలు జరిగాయా? అంటే గతంలో కూడా షాపు పెట్టినప్పటి నుంచి కూడా అక్కడ కొంచెం మంది బాబులు హల్చల్ చేయటం, అక్కడ రోడ్డు మీదే మద్యం తాగి వెళ్ళి వచ్చే వాళ్ళని మహిళలు ఈట్ టీజింగ్ లాంటివి కూడా చేస్తుందని చెప్పి మహిళలు ఆరోపిస్తున్నారు. మరోవైపు చిన్నపిల్లలు కూడా ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చే సమయంలో కూడా అక్కడ ప్రాంతం అంతా కూడా కొంచెం గందరగోళంగా ఉంటుంది. మంది బాబులు హల్చల్ చేస్తున్నారు, తమకు ఇబ్బందిగా ఉందని మొదటి నుంచి చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు షాప్ నిర్వాహకులు పట్టించుకోవట్లేదు. అందుకని తాము ఈ రోజు రోడ్డు ఎక్కాల్సి వచ్చిందని చెప్పి వాళ్ళు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి వెంటనే మద్యం షాపును తొలగించాలని డిమాండ్
డిమాండ్ చేస్తున్నారు. ఎక్సైజ్ పోలీసులు వాళ్ళతో మాట్లాడి మరొకసారి షాప్ కు సంబంధించి పరిశీలన చేస్తాము, చేసి నిబంధనలకు అనుగుణంగా లేకపోతే గనక ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఎక్సైజ్ పోలీసులు చెప్పడంతో మహిళలు ఆందోళన విరమించారు. రాజేష్, సో మద్యం షాప్ నిర్వాహకుల వర్షన్ ఏంటి మణికుమార్? మద్యం షాప్ నిర్వాహకులు తాము నిబంధనలకు అనుగుణంగానే ఈ షాపును ఏర్పాటు చేశాం, ఎక్కడ కూడా తాము విరుద్ధంగా ఏమి చేయలేదు, కాబట్టి ఎక్కడ కూడా ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే తాము చక్కదిద్దుతాం, అంతేగాని షాపుకు నిబంధనలు లేవంటూ ప్రచారం చేయొద్దంటూ కూడా మద్యం షాపు నిర్వాహకులు కూడా చెప్తూ ఉన్నారు. ఎక్సైజ్ పోలీసులు మద్యం షాప్ నిర్వాహకులతో కూడా మాట్లాడి దానికి సంబంధించి పత్రాలన్నీ కూడా చూపించాలని చెప్పారు. మరోవైపు ఏదైనా నిబంధనలు విరుద్ధంగా ఈ షాపు పెట్టినట్టు తేలితే కనుక ఖచ్చితంగా దాని మీద కూడా చర్యలు తీసుకుంటారని ఎక్సైజ్ పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ మణికుమార్. పల్నాడు జిల్లా వినుకొండలో మద్యం షాపు జనావాసాల మధ్య ఉంది. ఆ షాపును అక్కడి నుంచి తొలగించాలి అంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. మనం చూస్తున్నాం సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో అక్కడ చాలామంది మహిళలు రోడ్డుపైకి చేరుకున్నారు. రోడ్డుపైకి చేరుకుని అక్కడ ఒక తాడు పట్టుకొని రోడ్డుకు అడ్డంగా తాడు పట్టుకొని తమ నిరసన కొనసాగిస్తున్నారు, రాస్తారోకో చేస్తున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సో జనావాసాల మధ్య అక్కడ మద్యం షాప్ ఉండడం వల్ల అక్కడ చాలామంది మందుబాబులు సాయంత్రం అయితే మందుబాబులు పోగవుతారు. కాబట్టి ఆ సమయంలో అటు జనావాసాలే కాబట్టి మహిళలకు కానీ చిన్నారులకు కానీ తీవ్రంగా ఇబ్బందులు అవుతున్నాయి. అటు వెళ్ళాలంటేనే వాళ్ళు రకరకాల అంటే ఈవ్ టీజింగ్ చేసుకుంటూ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి అవి మరింతగా తమని ఇబ్బంది పెడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి మద్యం షాపు తొలగించాలనేది వాళ్ళు చేస్తున్న డిమాండ్. సో ఎక్సైజ్ అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. సో అక్కడ అంటే నిజంగా మరి అక్కడ పర్మిషన్ ఆ షాపుకు అక్కడే ఉందా, లేదంటే పర్మిషన్స్ అంటే అనుమతులకు నిబంధనలకి ఉల్లంఘన జరిగినట్టయితే ఖచ్చితంగా షాపును తొలగించేటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తామని ఎక్సైజ్ అధికారులు కూడా చెబుతూ ఉన్నారు.